సార్ నేను కరీంనగర్ నుండి వచ్చిన. అంటే ఎవరిని కలిసినా కానీ వాళ్ళు ఏంటి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు మేము పిఎస్కి కూడా వెళ్ళామండి. అక్కడ అశోక్ సార్ వాళ్ళని, ఆస్మా మేడం వాళ్ళని అరెస్ట్ చేశారంటే మేము పిఎస్కి వెళ్ళాం. పిఎస్కి వెళ్తే అక్కడ ఏసీపీ సార్ ఏమంటారు, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వండి అనడం తప్ప మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ అనేది జస్ట్ ఒక డస్ట్బిన్లో వేయడానికి తప్ప యూజ్ అవుతుంది తప్ప ఇంకా ఏ రకంగా యూజ్ ఉండట్లేదు సార్. ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా జస్ట్ వాళ్ళకి ఏదో మేము ఇన్విటేషన్ కార్డు ఇచ్చిన ఫీలింగ్లో అవుతుంది అంతే తప్ప సార్ మా ఒక ఆవేదనను వ్యక్తం చేస్తున్నామని మాత్రం ప్రభుత్వం అనుకోవట్లేదు సార్. మేము గత నెల రోజుల నుండి రిజల్ట్ వచ్చినప్పటి నుండి అసలు 1:2లో సెలెక్ట్ అయినామన్న ఆనందమా లేకపోతే ఈ 3000ల్లో మనము ఉంటున్నామన్న బాధనా అనేది మాత్రం మాకు అర్థం కావట్లేదు సార్. అంత ఆవేదన సార్. మీరు ఎప్పటికీ మీరు ప్రభుత్వం ఏమన్నది, మేము వస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని అన్నారు. మీరు ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఎలా నింపుతారు? మీరు వచ్చిన 3 నెలలనే నిరుద్యోగులతో మీకు అంత వ్యతిరేక వైఖరి వస్తుంది. గత ప్రభుత్వం కూడా ఓడిపోవడానికి గద్దె దిగడానికి కారణం కూడా నిరుద్యోగులే. మరి వచ్చిన 3 నెలలనే మీరు నిరుద్యోగులను ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారంటే మీరు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా తర్వాత 10 సంవత్సరాలు నేనే సీఎం ఉంటానని. అంత భరోసా మీకు ఎలా కల్పించింది? నిరుద్యోగుల వల్లనే కదా మీకు అన్ని సీట్లు రావడానికి కూడా కారణం. అటువంటి మీరు ఇప్పుడు మా నిరుద్యోగుల జీవితాలతో ఇట్లా ఆడుకోవడం కరెక్ట్ కాదండి. సీఎం గారికి చెప్తున్నాం మేము. అంతేకాకుండా మేము చాలా ఇప్పుడు మీకు కొంచెం పదవులు రాకపోతేనే ఎంతో బాధపడతారు. ఏ చిన్న పదవి వస్తుందా ఎక్కడొస్తుందా అన్న ఆశ కొద్ది ఉంటారు మీ రాజకీయ నిరుద్యోగులు. అట్లాంటిది మేము కష్టపడ్డాం. మేము ఏమి ఊరికనే ఇవ్వండి మాకు అని మేము అనడం లేదు. మేము కష్టపడ్డాం. మేము 1:2లో ఉన్నాము. మీరు 9210 పోస్టులు ఫిల్ చేయండి అంటున్నాం. అందులో మాకు వస్తే తీసుకుంటాం, రాకుంటే మేము ఏం అడగట్లేదు కదా మిమ్మల్ని. ఇవ్వడానికి బాధ ఏముంది మీకు? అన్ని టీఎస్పీఎస్కి టీఎస్పీఎల్ఆర్బీకి వర్తించే రూల్స్ అన్నీ ఒక ట్రిప్కు మాత్రం వర్తించవా? ఎందుకు అంటే మన ట్రిప్ అనేది మన తెలంగాణ ప్రాంతంది కాదా? ఈ సంస్థ వేరే ప్రాంతం నుండి ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? మరి ఈ ట్రిప్కి ఎందుకు ఇట్లాంటి నియమాలు వర్తించవు అని మేము ప్రభుత్వం కనుక మా పట్ల సానుకూలంగా స్పందించకపోతే మాత్రం మేము దేనికైనా రెడీ అవుతాం. ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్లలో మా తరపున ఉద్యమ నాయకులు ఉన్నారు, యువత నాయకులు ఉన్నారు, వాళ్ళనే నిలబెట్టుకొని మేము ఓట్లు వేసుకుంటాం. మాకు వచ్చినా రాకపోయినా సీటు మేము ఓట్లనైనా చీల్చుతాం. ఏ పార్టీకి మెజార్టీ రాకుండా ఓట్లు చీల్చుతాం మేము. ఇది మాత్రం ప్రభుత్వానికి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులతో అంటే ఇప్పటికే తెలుసు ప్రభుత్వానికి నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేస్తారని. కానీ ఇంకొకసారి చేసి మాత్రం ఖచ్చితంగా చూపిస్తాం ఈ గవర్నమెంట్కి మేము.